హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐసీ వాటాను తగ్గించి ఎంఆర్ వాటాను పెంచిన అడ్డగోలు వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావుల పాత్రకు సంబంధించి సీబీఐకి కీలకమైన ఆధారం లభించింది. ఎంఆర్ చైర్మన్ మహమ్మద్ అలబ్బర్ కోనేరు రాజేంద్ర ప్రసాద్తో వైఎస్ కేవీపీలు సమావేశమయ్యాకే వాటా తగ్గింపు నిర్ణయం జరిగిందని ఎంఆర్ ప్రాపర్టీస్ దుబాయ్ సంస్థకు 2005 వరకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించిన ఏజే జగన్నాథన్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా జగన్నాథన్ వాంగ్మూలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఆర్ ప్రాజెక్టులో హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో వాటా తగ్గించడంతో పాటు టౌన్షిప్ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ దారితీసిన పరిస్థితులు ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరితోనైనా భాగస్వామ్య ఒప్పందం చేసుకుంటున్నప్పుడు తమకెంత ప్రయోజనం కలుగుతుందన్న అంశంపైనే ఎవరైనా దృష్టి సారిస్తారు. వైఎస్ జమానా మాత్రం దీనికి విరుద్ధంగా ఎదుటి వ్యక్తికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్ ప్రాపర్టీస్తో 2002లో ఒప్పందం కుదిరినా 2004లో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పనులు మూలాన పడ్డాయి. అనంతరం పలు చర్చలు, కొందరి చొరవతో స్తబ్దత తొలగి పనుల ప్రారంభానికి ప్రభుత్వం అంగీకరించింది. వైఎస్ కేవీపీలతో ఎంఆర్ చైర్మన్ మహమ్మద్ అలబ్బర్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ల సమావేశం కీలకమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందంలోని షరతుల సవరణకు ప్రతిపాదించింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హోటళ్ల ఏర్పాటులో ఏపీఐఏసీకి 49%, ఎంఆర్కు 51% ఉంది. వైఎస్తో భేటీలో ఎంఆర్ చైర్మన్ అలబ్బర్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారని, ఇందులో కేవీపీ కూడా ఉన్నారని జగన్నాథన్ సీబీఐకి చెప్పారు. అనంతరం అలబ్బర్ ఒంటరిగా వైఎస్తో సమావేశమయ్యారని తెలిపారు. సమావేశం ముగిశాక కన్వెన్షన్ సెంటర్, హోటల్ నిర్మాణాల్లో ఏపీఐఏసీ వాటా 49 నుంచి 26% పడిపోగా ఎంఆర్ వాటా 51 నుంచి 74% పెరిగింది. 2005 జనవరిలో వాటాల మార్పునకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లింది. ఎంఆర్ నేపథ్యం ఓసారి పరిశీలిస్తే ఏపీఐఏసీ నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్లో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతుల ప్రాజెక్టు నిర్మాణానికి 2001 జూలైలో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 2002 సెప్టెంబర్లో దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీ సంస్థ ఈ టెండర్ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మణికొండలో 535 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2002 నవంబర్ 6న ఏపీఐఏసీతో అవగాహన ఒప్పందం కుదిరింది. టౌన్షిప్, గోల్ఫ్ కోర్స్ ఒక ప్రాజెక్టు కాగా కన్వెన్షన్ సెంటర్, హోటల్ రెండో ప్రాజెక్టు. మొదటి ప్రాజెక్టులో ఎంఆర్కు 74, ఏపీఐఏసీకి 26% గాను, రెండో ప్రాజెక్టులో 49% ఏపీఐఏసీకి, 51% ఎంఆర్కు ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్ సర్కార్ వచ్చాక వాటాల్లో పరిస్థితి మారింది. టౌన్షిప్, గోల్ఫ్ కోర్స్ కన్వెన్షన్ సెంటర్లుగా 3 ప్రాజెక్టులను ప్రత్యేక సంస్థలను పెట్టారు. కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐసీ వాటాను 49% నుంచి 26%కి తగ్గిస్తూ వైఎస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. టౌన్షిప్ ప్రాజెక్టులో నిలువున లూటీ సాగింది. ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రాజెక్టుకు చెందిన 285 ఎకరాల భూములు అత్యంత విలువైనవిగా మారాయి. దీంతో ఎంఆర్ సంస్థ ఏపీఐఏసీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి 2006 నవంబర్ 3న ఎంఆర్ ఎంజీఎఫ్ అనే సంస్థతో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకుంది. భూములను ఎంజీఎఫ్కు బదలాయించింది. 2007 జూలై 23న దానిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా మార్చింది. భూములు, విల్లాలు, ఫ్లాట్ల విక్రయాలు జరిపేందుకు వీలు కల్పించింది. దీంతో పాటు భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 75%, వాణిజ్య స్థలాలు, హోటళ్ల లీజు ద్వారా వచ్చే ఆదాయంలో 95%, స్థలాల నిర్వహణ, వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 75% బదలాయించింది. ఈ కారణంగా ఏపీఐఏసీ వాటా దారుణంగా పడిపోయింది. ఇక అప్పటి ప్రభుత్వ అండదండలతో విల్లా స్థలాల అమ్మకంలో ఎంఆర్ ఏపీఐఏసీని నిలువున ముంచింది. ఈ వ్యవహారంలో దాదాపు 800 కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటుందనేది నిఘా విభాగం అంచనా.